కేరళలో ప్రకృతి విలీతాండవం చేసింది. వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 123 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 600 మంది వలస కార్మికుల ఆచూకీ తెలియకుండా పోయింది. అర్ధరాత్రి గ్రామాలపై కొండచర్యలు బురద విరుచుకుపడడంతో వందల మంది సజీవ సమాధయ్యారు. కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. 24 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో వరద పోటెత్తింది. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 400 ఇళ్లను మట్టి చర్యలు కమ్మేశాయి. చాలా మంది నిద్రలోనే వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఓ వ్యక్తి బురదలో రాయి పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరళలో ఈ విలయం ప్రకృతి ప్రకోపానికి సాక్ష్యంగా నిలిచింది. మెప్పాడి, ముండకై, చెరల్మల ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తు వల్ల భారీగా ప్రాణ నష్టం కలిగింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినా భారీ వర్షాల వల్ల ఆటంకం కలుగుతోంది. మట్టి, బురద కింద వందల మంది చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వాములయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సహా 100 మంది సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, మసీదు, చర్చిల్లో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న వారిని హెలికాప్టర్లలో సమీప హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినా కొద్దీ ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వచ్చిన 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. భారీ వర్షాల కారణంగా మొబైల్ నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం విజయంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కేరళ సీఎం సహాయ నిధికి 5 కోట్ల నిధులు విడుదల చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ 10 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని వయనాడ్కు పంపించారు. భారీ వరదల నేపథ్యంలో 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు సీఎం పినరై విజయన్. వయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు గురించి లోక్సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. వయనాడ్లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు అండగా నిలవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వయనాడ్లో వరద బీభత్సం నేపథ్యంలో కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్ను సందర్శించనున్నారు రాహుల్ గాంధీ.